ఒక వ్యక్తి అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి లెస్జిక్ జాన్ సిబిల్స్కీ ఒక గొప్ప ఉదాహరణ. సైకిల్ అనేది కేవలం పేదవాడి వాహనం కాదు, అది మానవాళి ఆరోగ్యానికి మరియు భూమి పర్యావరణానికి ఒక అమూల్యమైన సాధనం అని ఆయన నమ్మారు. అందుకని సైకిల్ కోసం ఒక ప్రత్యేక అంతర్జాతీయ రోజు ఉండాలని భావించి ఒంటరిగా ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. జూన్ 3న మనం జరుపుకునే సైకిల్ డే వెనుక ఉన్న అసలైన హీరో ఆయనే. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ వరల్డ్ బైసికిల్ డే అని అంటారు. సైకిల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పోలాండ్ దేశానికి చెందిన ప్రొఫెసర్ లెస్జిక్ జాన్ సిబిల్స్కీ మాజీ ప్రొఫెషనల్ సైక్లిస్ట్. ఆయన యునైటెడ్ స్టేట్స్లో సోషియాలజీ ప్రొఫెసర్గా స్థిరపడ్డారు. ఆయన తన విద్యార్థులతో కలిసి సైకిల్ ప్రాముఖ్యతపై విస్తృతంగా వ్యాసాలు రాశారు, ప్రచారం చేశారు. చివరకు ఐక్యరాజ్య సమితిలోని 56 దేశాల ప్రతినిధులను ఒప్పించి యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా జూన్ 3ని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. రోజు సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, బరువు అదుపులో ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సైకిల్ వాడటం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇంధన ఖర్చు మిగలడమే కాకుండా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో ఇది ఒక గొప్ప ఇంధన రహిత ప్రత్యామ్నాయం. ఇన్ని ఉపయోగాలున్న సైకిల్తో రోజు సైక్లింగ్ చేద్దాం. మరి మీరేమంటారు? దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.